చేస్తా. నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా అండి మీకు? అర్థమైంది. ఓకే, మేము మీకు చెప్తామన్నమాట. లైక్ ఆర్డర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్తామన్నమాట. దాని దగ్గరకు వచ్చి మీరు పార్టిసిపేట్ చేసి మేము పెట్టిన లొకేషన్స్కి వచ్చేసి మీరు ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? ఎక్కడ లొకేషన్, అది ఏంది? అంటే లొకేషన్స్ అంటే అమ్మ, ఈ చావులకి, తద్దినాలకి, పెద్ద మనిషి ఫంక్షన్స్ కి, రిటైర్డ్ ఫంక్షన్స్ కి ఆర్డర్స్ తీసుకుంటాం అనమాట. ఓకే, క్యాబేజీ. థ్యాంక్స్ అండి రాధిక్ గారు. ఇప్పుడు వెజ్ ఐటమ్స్ చెప్పారు కదా, ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ చెప్పండి ఒకసారి. నాన్ వెజ్ వచ్చి ఎగ్ బిర్యానీ చేస్తాను, మటన్ బిర్యానీ చేస్తాను, ప్రాన్స్ బిర్యానీ చేస్తాను. ఎగ్ బిర్యానీ అండి. ఎగ్ అంటారు, మీరేం వింటున్నారా లేదా? కోడిగుడ్లా? ఎగ్ ఎగ్ కోడిగుడ్లు. నేను ఎగ్ బిర్యానీ అనుకున్నా. చిచి. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. సో అమ్మ ఒక ఫుడ్ ప్రోగ్రామ్కి అప్లై చేసిందనమాట, టీవీలో వచ్చేది. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఒక సిచ్యువేషన్ సింక్ అవుతుందని చెప్పి ప్రాంక్ చేస్తున్నాను. సో ఎవరెవరికైతే వీడియో నచ్చిందో లైక్ చేయండి. సీ యూ. అది మామూలుగా వంటల ప్రోగ్రామ్కి అబాబు మనోజ్ఞ నాకు నెంబర్ ఇచ్చింది. మన నెంబర్ ఇచ్చింటే నేను కాల్ చేసిన. అంటే డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేస్తే ఒకసారి 2 సార్లు ఎత్తలే. తిట్టరా? నీకేమైనా కావాలని చూడు, ఎంత తిడతారులే. 2 సార్లు ఎత్తలే, 3వసారి ఎత్తినారు. రాంగ్ నంబర్. నువ్వు నోరు మూసుకొని రా. ఆడి చెప్పండి మేడం ఎవరు అని అంటే, సార్ ఇట్లా మీరు వంటల ప్రోగ్రామ్ వాళ్ళేనా సార్ అంటే, కాదు అనంతపూర్లో కాదు, హైదరాబాద్. హైదరాబాద్ అంటే చెప్పండి అంటే, సార్ నాకు వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ ఉంది, నేను రావాలనుకుంటున్నాను. నిజంగా చేసినావు అప్పుడు? సో ప్రామిస్ చేసిన. నీకే మాట్లాడుకో బయటికి. సరే, మీకు ఈ వంటలు బాగా వచ్చా అన్నారు. చాలా బాగా చేస్తాను సార్, నేను ఏ వంటలైనా చేస్తాను అన్నా. అంటే సరే, మీరు మీ ఫోటోను మీరు ఏమేమి చేస్తారో 5 రెసిపీలు పంపించండి అన్నారు. అంటే పంపించిన నా ఫోటోను, అవి అన్ని వంటలు. వద్దనరా? 5 రకాలు. శని కూతలు పోయేద్దులే, గోడలోకి వెళ్ళిపోతావు శని మగమ్మ నా కొడక. నాకు మండుతారు ఇట్లా శని కూతలు కూర్చొగిన. కూర్చొని కూర్చో, నేను నీతో మాట్లాడుతానా? నేనేమన్నా? కూర్చో గమ్మున. కంగ్రాట్స్ అంటే ఓకే అన్నారు వాళ్ళు. కాల్ చేస్తాము అన్నారు. కాల్ వస్తే కాల్ రావచ్చు, ఇంత లోపలే వస్తారు. కానీ నేను ఒకటే పొరపాటు చేసిన. పప్పు పెట్టింటే సూపర్గా ఉంటాండే. నేను చేసే పప్పు ఎవరు చేయరు. ఉగ్గాని బజ్జీ చేసుకున్నారంట మనం పెట్టిన రెసిపీ పైన. నిన్న మీరు పెట్టిన ఎగ్ బిర్యానీ చేసుకున్నారంట. మోషన్స్ అయినాయంట. ఎందుకైతే లే అట్లా చెప్పొద్దురా, నిజం అనుకుంటారు. ఏం మెంటల్ నా కొడుక. అంటే మామూలుగా మోషన్స్ అయ్యే వాళ్ళు చేసుకొని తింటే ఆగిపోయినాయంట. మూసుకొని కూర్చో. మంచిగా చెప్పేటప్పుడు చెడుగా పలుకుతావేలా? లేదు, శకుని పక్షి ఉన్నట్లున్నావు. శకుని బాగా చేసినారంట, బాగుందంట టేస్ట్. చెప్పు, ఏం చెప్పు వద్దు. చాలా బాగా వచ్చిందంట. ఉగ్గాని కానీ వాళ్ళు ఏంది కానీ మీ రెసిపీ ఫాలో అంటే వాళ్ళ ఇంటి అందరూ బాగా తిన్నారంట. మళ్ళీ అదే కాదు, ఇంకోటి కూడా ఇంకోటి కూడా ఎవరు ఆ పాప ఉంది కదా, మధు యుఎస్. ఆ పాపం చేసుకునే టైం లేక ఏమీ లేక ఊరికే ఏందో అట్లా పొడిను మసాలాలు ఏంటివో వేసి ఊరికే అట్లా అన్నం లేక పిసుక్కొని తినిందంట. నేనేం చేయాలా చెప్తానా నీకే? అసలు అది ఎందుకు చెప్తాను తిక్కలోడా? ఎగ్ బిర్యానీ చేసుకునే టైం లేక అది వీడియో చూసినాక తినాలనిపించి అంత చేసుకుంటే అంత టైం లేక, మళ్ళీ ఉన్నాయో లేవో అన్ని ఐటమ్స్ లేక ఊరికే అట్లా ఏందో గుడ్డును అన్నం లేక వేసుకొని ఏందో రొంత అట్లా పొళ్ళు అవి ఇవి వేసుకొని. హలో, ఎవరు మేడం? నమస్తే మేడం. చెప్పండి. మేము వంటల ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాము. రాధిక గారు లేరా అండి? ఉన్నారు. అత్తయ్య, వంటల ప్రోగ్రామ్
చందన బ్రదర్స్ యాడ్ లో విజయశాంతిలా సిగ్గుపడుతుంది. హలో అప్లోడ్ చేశారు కదా, అందుకని చెప్పేసి కాల్ చేసామండి. చెప్పండి సార్. మేడం ఇప్పుడు ఫ్రీ ఉన్నారండి, మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటది. రెడీ ఉన్నారండి? ఒక 15 to 20 minutes అవుతుంది. ఉన్నానులే సార్. రెడీగా ఉన్నారండి? ఏమి ఇంటర్వ్యూ సార్? లైక్ జస్ట్ నార్మల్ గా అండి, లైక్ మీకు ఏమేమి వంటలు వచ్చు, మీరు ఎక్కడ నేర్చుకున్నారు, ఏంటి, మీరు ఫస్ట్ వంటల ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ చేశారు, మీకు ఏమేమి వంటలు వచ్చు, వెజ్ లో ఎన్ని రకాలు వస్తాయి, నాన్ వెజ్ లో ఎన్ని రకాలు వస్తాయి అని జస్ట్ క్యాజువల్ ఇంటర్వ్యూ అండి, ఇంకేం లేదు. లైక్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రాధిక గారు, ఈరోజు ఏం వంట వండుకున్నారు మీరు? ఈరోజు మెంతికూర పప్పు బెండకాయ ఫ్రై చేసినానండి. ఆఫ్టర్నూన్ కా లేదంటే ఉదయం? లేదు, ఆఫ్టర్నూన్కి పొద్దున వచ్చి ఉప్మా చేసినాము. ఓకే. మీ ఇంట్లో అండి మీరేనా వంటలు వండేది లేదంటే వేరే వాళ్ళు చేసి పెడతారా మీకు? అదేలాగండి, నేనే చేసుకుంటా. మీరే చేస్తారా? నేనే చేస్తా. మీకు ఫస్ట్ లో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు నేర్పించినారండి వంటలు? నాకైతే చిన్నప్పటి నుంచి పెళ్ళయ్యేదాకా నాకు వంటలు ఎలాంటివో తెలీదు, పని కూడా ఎలాంటిది చేసేది తెలీదు నాకు. ఓకే. నేను వచ్చి పెళ్ళి అయిన తర్వాత నేనంతకు నేనే వంటలు నేర్చుకున్నాను. అంటే లైక్ పప్పు ఎలా చేయాలో, లైక్ దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తారని చెప్పేసి మీకు ముందు ఐడియా ఉండిందా? నేను అన్నీ చాలా బాగా చేస్తా, ఏ వంట అయినా చేస్తా. నా పప్పు టేస్ట్ చూస్తే ఇంకా మీరు మైమర్చిపోతారు. అదేనండి, ఇప్పుడు మీకు పప్పు మీరు వంటలు ఎవరు నేర్పించలేదు అంటున్నారు? నాకు ఎవరు నేర్పించలేదు, నా సొంత ఐడియాలతోనే నేను చేస్తున్నా. అవును సార్, మా ఐడియాలతో. లైక్ మీ అమ్మ మీ నాన్న మీ అమ్మగారు వండేలా పప్పు ఎలా టేస్ట్ వచ్చేది మీకు మీరు చేస్తే? మా అమ్మ మా నాన్నని నేను అసలే చూడలేదు, చిన్న పాప అప్పుడే చనిపోయినారు వాళ్ళు. ఓకే. మళ్ళీ ఎక్కడండి ఎలా నేర్చుకున్నారు వంటలు? అదే నేర్చుకున్నారా సార్? మా అత్త పప్పు చేస్తే 1 week అయినా కూడా పాడవ్వదు సార్, అట్లనే ఉంటుంది సార్. ఏంది సార్ మీరు ఇందాక అనింది? మీకు ఎవరు నేర్పించారు? ఇప్పుడు పప్పు అంటే మా అమ్మగారు ఎలా చేస్తారంటే బ్యాల్ వేస్తారు, మిర్చి వేస్తారు, జీలకర్ర వేస్తారు, చింతపండు వేస్తారు. సో మా అమ్మగారు వేసేది నేను చూశాను. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నగారు లేరు అంటున్నారు, మీరు ఎలా చూసి నేర్చుకున్నారు పప్పు చేయడము? సార్ నా స్వదాగతో నేను చేసినాను సార్. స్వతగా ఎలా చేస్తారండి? ఇప్పుడు పప్పు అయిపోయి ఇప్పుడు సాంబార్ కూడా అయిపోవచ్చు కదా ఒకసారి. అది ఎట్లా అవుతుందండి? అది ఎట్లా అవుతుంది సార్? నాకు సాంబార్ ఏంది పప్పు ఏంది తెలియదా సార్ నాకేమైనా? అట్లా కాదు సార్, మా నాన్న వాంచుతాండి అనమాట. ఎందుకు వాంచుతాలే? నువ్వు ఇట్లా సొగిలి మాటలు మాట్లాడద్దు, అది ప్రోగ్రామ్ లో అట్లా మాట్లాడతారా? నోరు మూసుకో. మీ నాయన కుమ్మితే కొడితే నాకు వంటలు వస్తాయా? చెప్పండి సార్. వాడు సొగిలంతోనే మీ సొగిలి మాటలు వినొద్దండి సార్. కాదండి రాధిక్ గారు, మీకేమేమి వంటలు వస్తాయండి? నేను అన్ని చేస్తానండి, నాన్ వెజ్ చేస్తా, వెజ్ చేస్తా, అన్ని చేస్తా. వెజ్ లో ఏమేమి రకాలు వస్తాయి మీకు? ఐటమ్స్ చెప్పండి టకటకమని. అన్ని రకాలు వస్తాయి. బెండకాయ కర్రీ, బెండకాయ ఫ్రై, తర్వాత దొండకాయ కర్రీ, దొండకాయ ఫ్రై, అన్ని మొత్తం చేస్తానండి నేను. 10 అడిగానండి, 10 చెప్పండి. చెప్పారు నాకు. అది చేస్తాను. ఆలు ఫ్రై, ఆలు కర్రీ, ఆలు కుర్మా చేస్తాను. ఎగ్ అది నాన్ వెజ్. తర్వాత ఇది టమోటా కూర చేస్తాను. మళ్ళీ పన్నీర్ చేస్తాను, మష్రూమ్స్ చేస్తాను. వైట్ రైస్ అది కూరకు వస్తుంది. అలే సొగులాడా గమ్మనుండు నువ్వు నేను చెప్పేటప్పుడు. తర్వాత మళ్ళీ వెజిటేబుల్స్ అన్నీ మొత్తం ఆల్ వెజిటేబుల్స్ అన్ని కలిపి ఒక కర్రీ చేస్తాను. క్యాబేజ్. ఇప్పుడు వెజ్ ఐటమ్స్ చెప్పారు కదా, ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ చెప్పండి ఒకసారి. నాన్ వెజ్ వచ్చి ఎగ్ బిర్యానీ చేస్తాను, మటన్ బిర్యానీ చేస్తాను, ప్రాన్స్ బిర్యానీ చేస్తాను. ఎగ్ బిర్యానీ అండి, ఎగ్ అంటారు, మీరేం వింటున్నారా లేదా? ఎగ్ చిచి, నేను అది ముట్టను కూడా ముట్టను. ఎగ్ బిర్యానీ చేస్తాను. ఫ్రాన్స్. అయ్యో నేను చేయనండి, నేను అలాంటి ముట్టను, నేను అది వాటికి దూరం. ఇది ఫ్రాన్స్ బిర్యానీ చేస్తాను, ఫిష్ బిర్యానీ చేస్తాను. రొయ్యలు బిర్యానీ చేస్తాను, ఫిష్ బిర్యానీ చేస్తాను, పొడి బిర్యానీ చేస్తాను,
చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, రొయ్యల ఫ్రై అన్నీ మొత్తం చేస్తాను. మళ్ళా ఫిష్, మటను, రొయ్యలు, తర్వాత అన్నీ మొత్తం అవి కూడా అన్ని కర్రీలు చేస్తాను నేను. ఎగ్ కర్రీ, చాలా ఎగ్ థ్యాంక్స్ ఫ్రై. అండి రాధిక్ గారు. మీరు ఇవన్నీ యూట్యూబ్ లో చూసి కాపీ కొట్టి నేర్చుకున్నారా, లేదంటే ఎట్లా అండి? వేరే దగ్గర నుంచి కాపీ కొట్టి నేర్చుకున్నారా? లైక్ ఎవరైనా చేస్తా ఉంటే చూసి పక్కన నిలబెట్టుకుని నేర్చుకున్నారా? అయ్యో బాబోయ్ బాబోయ్, ఏ మాట అనేసినారు. చాలా మంది యూట్యూబ్ లో చూసి నేర్చుకొని వచ్చి ఇలాంటి మా ప్రోగ్రామ్స్ కి ముందు నిల్చుకొని పెద్ద చెఫ్ లాగా ఫీల్ అవును సార్, అయిపోయి నిజమే మీరు షో చెప్పేది. చేస్తారన్నమాట టీవీ ముందు వచ్చేసి. వేరే వాళ్ళు సార్ నేను అట్లా ఎప్పటికీ ఒకటి కాపీ కొట్టి కానీ యూట్యూబ్లో చూసి కానీ నాకు ఏవి అట్లాంటివి నచ్చవు సార్. నా స్వదాగా నేను చేస్తాను. నా వంటలే వెరైటీగా ఉంటాయి, నేను వేసేదే వెరైటీగా ఉంటాయి, నేను చేసే పద్ధతే వేరుంటుంది సార్. మా అత్త వంటలన్నీ వెరైటీ సార్. వెరైటీగా ఉంటాయి నావి. అంతా మా నాయన టచ్ అప్ ఉంటుంది దాంట్లో. బొచ్చు ఉంటుంది. మూసుకొని కూర్చో సూపర్ అండి. ఇలాంటివి మేము నిజమా లేదంటే ఫేకా అని తెలుసుకోవడానికి మాత్రం ఫిల్టర్ చేసుకోవడానికి అడుగుతున్నాను ఒకసారి సార్ నన్ను పిలిచి ఛాన్స్ ఇచ్చి చూడండి. మీరు ఆడ ఏ వంట చెప్తే నేను ఆ వంట ప్రిపేర్ చేస్తాను. దాని టేస్ట్ చూడండి. అది యూట్యూబ్ చేసే వాళ్ళ టేస్ట్ వస్తుందా, అంగోరి టేస్ట్ వస్తుందా, అప్పుడు మీకే తెలుస్తుంది. నా వంట చేసినా ఒకటే టేస్ట్ వస్తుంది, లేదంటే ఇంట్లో వాళ్ళు నేర్పించి చేయించినప్పుడు ఒకటే టేస్ట్ వస్తుంది కదా. అట్లా రాదు సార్. నా వంట వేరే, నా వంట టేస్ట్ వేరేనే ఉంటుంది. ఏది చేసినా, ఉగ్గాని చేసినా, ఏది చేసినా కూడా నా వంట టేస్ట్ వేరేనే ఉంటుంది. అవును సార్, మా అత్త హ్యాండ్ సార్. అదే ఇంగ్రీడియంట్స్ నేను వేసి చేసినా ఆ టేస్ట్ రాదు సార్. సూపర్ అండి, సూపర్ అండి. కాదండి రాధిక్ గారు, నాకు ఒక చిన్న చెయ్యిలో మహిమ. నాకు మీరు ఏ కేటగిరీ అండి? ఏ కేటగిరీ అంటే ఏందండి? కేటగిరీ అంటే ఏంది? కేటగిరీ కాదమ్మా, ఏందో వేరేది అడుగుతున్నా, నీట్గా విను. కేటగిరీ అంటే రాధిక్ గారు, మీరు ఓన్ గా వంటలు నేర్చుకున్నారా, లేదంటే మీరు యూట్యూబ్ లో వంటలు చూసి నేర్చుకున్నారా? అయ్యో భగవంతుడా, బాబోయ్, నేను యూట్యూబ్ వంటలు నేను అస్సలు చేయను. దానిని కాపీ కొట్టను, ఇంకొకరు వంటలు అడగను, ఇంకొకరు వంటల గురించి వాళ్ళ సలహాలు తీసుకోనండి. నా స్వదాగా నా ఇష్టము నేనే మార్చుకొని నేనే చేస్తానండి. కాదండి, మీరు ఫుడ్ చేసిన తర్వాత టేస్ట్ చేసే మొదటి వ్యక్తి ఎవరండి? ఎవరుంటే ఆడ వాళ్ళు, ఆ సమయానికి ఎవరుంటే వాళ్ళు. మీరు చేసి పెట్టి పక్కన ఎవరు అన్నారు కదా, ఒక వారమైనా చెడిపోదు, నేనే సార్. 2 వారాలు చెడిపోదు అన్నారు కదా. అంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెడుతుంది సార్ మా అమ్మ. నేనే సార్. ఫ్రిడ్జ్ లో పెట్టాను బాబీ. ఎందుకు బాబీ నన్ను కప్పులు ఎత్తాను? వాళ్ళు. హలో సార్. ఏం సార్? చెప్పండి మేడం గారు. చెప్పండి సార్, మీరు అడిగితే చెప్తాను. ఇప్పుడు మీరు వంటలు చేస్తారు కదా, ఫస్ట్ ఎవరు టేస్ట్ చేస్తారు? లైక్ ఉప్పు అయిందా, కారం అయిందని ఎవరికి అడుగుతారు మీరు ఇంట్లో? ఎక్కువ పద్దు చేస్తుంది. పద్దు అంటే ఎవరండి? మా కోడలు. ఒకసారి వాళ్ళకి ఫోన్ ఇస్తారా? ఇదిగో చెప్పండి సార్. ఎలా అనిపిస్తాయండి మీ అత్తగారి వంటలు? సార్, మా ఆయన జాబ్ చేసేటప్పుడు పప్పు తీసుకొని పోయి వారం రోజులు పెట్టుకొని తినేవాడంట సార్. వాయమ్మ, వారం రోజుల ఇంకా ఏమేమి చేసేది వాళ్ళండి? వారం రోజులు ఉండేదాకా నేను చేసే పప్పు అలాగుంటుంది. ఒకసారి మీరు పిలవండి, ఆడ పప్పు చేయమంటే కూడా పప్పు చేస్తా, ఇంకా వేరే వెరైటీస్ చేయమంటే చేస్తా. అప్పుడే మీరే ఆ టేస్ట్ చూస్తారు. ఆ పప్పు టేస్ట్ సార్, నా పప్పు టేస్టే వేరుంటుంది. నేను చేసే విధానమే వేరుంటుంది సార్. వంటలు వచ్చిన వాళ్ళు మాత్రమే ఇలాంటి చెప్తారు, కొంచెం కాన్ఫిడెన్స్ చెప్తారు. చేస్తా అని రాకుండా వాళ్ళు చెప్పలేరు అనమాట. అవును సార్, మా అమ్మ కొన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తుంది అన్నమాట పప్పులో, అందుకు వారం రోజులైనా ఏం కాదనమాట. అంటే నేను ఏంటివి చేయను. ఆ లోఫర్ నా కొడుకు, సొగిలి నా కొడుకు మాట్లాడినద్దండి. ఏంటివి చేయను నేను అసలు. నిలవ ఉండేకి అట్లాంటివన్నీ నేను వాడను. ఎందుకు వాడతాను? నేను ఏమన్నా సొగిలాలే, సొగిలినా కొడుకు అట్లా మాట చెప్తానవో. బిర్యానీలో సూపర్. ఏ బిర్యానీ చేసినా, పొడి బిర్యానీ తింటే మీరు ఇంకా అంతే, మీరు తలుసుకోవాల్సిందే. అట్లా ఏం లేదు, 1 డే అంతే, 1 డే 2 డే. నేను అట్లాంటివన్నీ చేయను బాబీ. నీకు తలకాయ పగల కొడతావు బాబీ, సొగిలి కూతలు కూర్చున్నావంటే.
అదే ఏమైనా మామూలుగా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తుంటారు కదా ఎక్కువ రోజులు ఉండేకి అని నేను అట్లాంటి వాడను బాబీ. ఏలే, నాకు తెలుసు ఎందుకు అట్లా చెప్తాను, నేను అన్ని న్యాచురల్ అంతే, న్యాచురల్ అంతా అన్ని న్యాచురలే. కౌడంగుతోనే అంటిస్తుంది లే పోయి మీద ఎగి కొడతట్లా అడవై పడతావు నా కొడక. న్యాచురల్ న్యాచురల్ అని చెప్తున్నాడు అత్తయ్య. ఏంటంటే దాంట్లో కలపద్దు. ఎందుకులే గమ్మనండు. నేను ప్రోగ్రామ్కి పోతే తెలుస్తుంది మీకు నా వంటల గురించి ఏందో, నా ప్రతాపం ఏందో, నా టాలెంట్ ఏందో, అప్పుడు చూపిస్తా. ఓకే సార్. అవునత్తయ్య. రాధిక్ గారు ఇప్పుడు సెకండ్ రౌండ్ అన్నమాట. సెకండ్ రౌండ్ టెస్ట్ వచ్చేసి ఇప్పుడు మేము మీకు ఒక లొకేషన్ ఇస్తాము, ఓకేనా? అక్కడికి వచ్చి మీరు ఫుడ్ అనేది ప్రిపేర్ చేయగలరా? చేస్తా. నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా అండి మీకు? అర్థమైంది. ఓకే, మేము మీకు చెప్తాం అనమాట, లైక్ ఆర్డర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్తాం అనమాట. దాని దగ్గరకు వచ్చి మీరు పార్టిసిపేట్ చేసి మేము పెట్టిన లొకేషన్స్ వచ్చేసి మీరు ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట, ఓకేనా? ఎక్కడ లొకేషన్, అది ఏంది? అంటే లొకేషన్స్ అంటే అమ్మా ఈ చావులకి, తద్దినాలకి, పెద్ద మనిషి ఫంక్షన్స్ కి, రిటైర్ ఫంక్షన్స్ కి ఆర్డర్స్ తీసుకుంటాం అనమాట. ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేయాలి. మీరేమైనా వంటల ప్రోగ్రామ్ వల్ల సావులు ఉండు, సావులకి దినాలకి తద్దినాలు పెట్టే వాళ్ళకి హెడ్డా మీరు? ఏమది పూజారా నువ్వు? గమ్మనుండో. ఏంది నేను సావులకి శవాలకి తద్దినాలకి పోల్లా? నేనేందో వంట ప్రోగ్రామ్ అని మీరు వంట ప్రోగ్రామ్ నుంచి చేసినానని చెప్పినారు ఫోను. ఇప్పుడేంది మళ్ళా సావులకి దానికైనా మాట్లాడుతున్నారు? సావులకి దానికి ఎందుకు పోతానండి? నేను వంటల ప్రోగ్రామ్కి పోతాను. మీ వంటల ప్రోగ్రామ్ పాటు ఇప్పుడు ఎప్పుడైనా ఆర్డర్స్ ఏమైనా ఉంటే ఇలాంటి కూడా మీరు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు డబ్బులు వస్తాయి కదా. నేనేదో తీసుకుంటాను, అట్లా వాటికి నేను చేయను. నేను ఎట్లా కనపడతాను మీ కళ్ళకి? రాధిక్ గారు ఫుడ్ బాగుంది అంటే ఎంత హ్యాపీ. అట్లా సావులకి దినాలకి కూర్చుంటది మీ వంటలు తింటే జనాలు. ఎవరు చచ్చిపోయిన నోర్మయ్ చచ్చిపోయిన వాళ్ళు లేచి కూర్చుంటారా? అవునండి, నాకు అవసరం లేదులేండి చచ్చిపోయిన వాళ్ళని బతికించేంత అవసరం. నేను ఏదో మంచి వంటల ప్రోగ్రామ్కి పోతాను. మీరు ఏదో నాకు చేసి వంటల ప్రోగ్రామ్ అని నాకేమన్నా అబద్ధం చెప్పినారా ఇప్పుడు? నువ్వు పోలే, నువ్వును చెటాను మీరు ముగ్గురు పోండి. చెట్టా వంటలు చేస్తాడు, నువ్వు పైన ఇట్లా గెలుకుతాండు, ఈ పాప తరుగుతా అంటుంది. పో, మాట్లాడద్దండి సార్ అట్లా మాటలు. తీసుకుంటారా వంటల ప్రోగ్రామ్కి? ఈ ప్రోగ్రామ్కి మా ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడు షాల్వా, ఫేస్ మాస్క్లు, టోపీ, బెడ్షీట్ అని తెచ్చుకోండి అమ్మా, ఓకేనా? అంటే అర్థం అవుతుంది దేనికి ఎక్కడ అని చెప్పేసి. అది ఏమన్నా రోగాలా? అంటు రోగాలు ఉన్నారా? తెచ్చుకోలేండి, మీకు అర్థం అవుతుంది దేనికి అని చెప్పేసి. అదే ఆర్డర్ అనేది మీరు ఒప్పుకున్న తర్వాత మీకే అర్థం అవుతుంది అనమాట. ఈ టోపీ దేనికి తెచ్చుకోవాల్సి వచ్చింది, అదే అక్కడ ఎవరన్నా బెడ్షీట్ దేనికి యూజ్ అయింది అని. అక్కడ అంటు రోగాలు ఉన్నారేమో కదా, వాళ్ళకి చేసి పెట్టమంటున్నారా? నాకు ఇది అర్థమవుతుంది. బెడ్షీట్, క్యాప్, మాస్క్ అంటే అర్థమవుతుంది. మీకు నమస్కారం అయ్యా, మీరేదో వంటల ప్రోగ్రామ్ వాళ్ళని ఇంతసేపు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినాను. ఇప్పుడు నో రెస్పెక్ట్, నో మాట్లాడు. నెక్స్ట్ ఇంకోటి చెప్తాడు. ఇంకా ఏంది మళ్ళీ నెక్స్ట్ అంటే ఇంకోటి చెప్తాడు. ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా క్వాలిఫై అయిపోయినారు. థర్డ్ రౌండ్ లో ఇప్పుడు అతి ఘట్టం అన్నమాట, లాస్ట్ ఘట్టం అన్నమాట. థర్డ్ రౌండ్ లో మీకు వెజ్ లో ఒక 5 ఐటమ్స్ టకటక ఫాస్ట్ గా చెప్పేసేసేయండి. 5 ఐటమ్స్ ఏముంది? ఎగ్ కర్రీ, వద్దు మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బిర్యానీ, దమ్ బిర్యానీ. వెజ్జా? నువ్వు తిక్కలు అన్ని శవాలకి అవన్నీ చెప్తే నా మైండ్ అంతా దొబ్బింది నువ్వు చెప్పే మాటలకి. ఎగ్ కర్రీ దాంట్లో చికెన్, ఇది సారీ నువ్వు చెప్పిండే నా మైండ్ వెళ్ళిపోతుంది. గులాబ్ జామ్ బాగా చేస్తారు సార్. అది స్వీట్ అమ్మా. స్వీట్లకి వెజ్ కి డిఫరెన్స్ లేదమ్మా. బెండకాయ కర్రీ చేస్తాను, వంకాయ ఉర్లగడ్డ కర్రీ చేస్తాను, కుర్మా చేస్తాను, ఆకుకూరలు అన్ని మొత్తం ఆకుకూరలు మిక్సింగ్ కర్రీ చేస్తాను. 5 అయిపోయినాయి. స్వీట్లు అయితే నాకు రావు. ఎందుకు? పాలకోవా, గులాబ్ జాము, బ్రెడ్ హల్వా చేస్తాను. 3 బాగా చేస్తాను అంతే.
ఇంకా వేరే కాదండి, పాయసం మాకు పాయసం బాగా చేస్తా. పాలకోవ వచ్చండి చేసేది. పెసరబ్యాళ్ళ పాయసము, శనగబ్యాళ్ళ పాయసము, అవి సబ్బిం పాయసము అవన్నీ చేస్తా. కాదండి, నేను అడిగింది పాలకోవ వచ్చా మీకు చేయడానికి అని అడిగానండి. సూపర్గా చేస్తాను పాలకో, సూపర్గా చేస్తాను. లైక్ పాలకోవ అయితే మన దగ్గర భయం లేదండి, మన దగ్గర ఫామ్ ఉన్న డైరెక్ట్ ఫామ్ నుంచి వచ్చేస్తాయి అనమాట పాలు ఇవన్నీ. మేము ఆర్డర్ అనేది ఒప్పుకున్నప్పుడు మీరు పంబాకోవా అనేది చేయాలండి. నాకు వద్దులేండి పొంబా కోవా, హల్వా కోవా, పితాంబరి కోవా, ఏమే తందూరి కోవా నాకు రావులేండి అవన్నీ. నాకు రావు. నేను అంతంత పెద్దగా చేయలేనులేండి. ఇంట్లోకి ఏదో ఒక 5-6 మంది చేస్తాను. పంబాకోవా ఎలా ఉంది అనుకున్నారు? మీకు ఐడియా లేదేమో. పంబాకోవా నంబర్ 1 క్వాలిటీ అన్నమాట. నాకు వద్దులేండి, నెంబర్ 1 క్వాలిటీ వద్దు. నాకు ఇంట్లో ఒక 5-6 మందికి అయితే నాన్ చేసుకోవాలి. వెజ్ అయితే బాగా చేస్తారు సార్. వెజ్ సరే, నాన్ వెజ్ లో మీకు లైక్ ఈ పంది బిర్యానీ, కుక్క బిర్యానీ, వంట బిర్యానీ సార్ మీరు ఫోన్ పెట్టండి సార్. నాకు విరక్తి పుడుతుంది మటన్లు చికెన్ల మీద. నేనేదో తినేది నేను తినేది ఎన్నో 2 ముక్కలు తింటాను సార్. అది కూడా తినుకోకుండా చేసేలాగా పుంబాకోవా అంటే అది కూడా అంతే, పందిపాలతో పాల్కోవా. కేరళ సైడ్ అంతా ఈ వంట ఫ్రై అంతా చాలా ఫేమస్ అండి. అయితే అక్కడంతా బీఫ్, పోర్క్. మీరు పోయి తినుకోండి. మీరు టేస్ట్ చేయండి అని చెప్పలేదండి రాధిక్ గారు, మీరు చేయగలరా అని అడిగాను. నేను చెయ్యనండి అట్లా స్టేట్ లో ఏమొస్తుంది అయితే వరల్డ్ వైడ్ చేస్తే నువ్వు ఫేమస్ పోయి చేయిపో, అయిపోతారు. నువ్వు పోయి చేయిపో. కుక్క బిర్యానీ కూడా వస్తుందమ్మా మీకు? నీకేమో నాతో మోడింది. ఇక్కడ టేస్ట్ చేశారు, మీ అబ్బాయి ఇంకా మీ కోడలు తిన్నారు. ఇప్పుడు వరల్డ్ వైడ్ లో మొత్తం తినాలి కదండి, టేస్ట్ చేయాలి కదా, అప్పుడే కదా మీరు చెఫ్ అనేది నిరూపించుకునేది. ఇక్కడ ఉన్న వాళ్ళు తిన్నారేమో నాకు తెలియదు, కానీ నేనైతే అది చూడలేదు ఎప్పుడు. నేనైతే ముట్టను అట్లాంటివన్నీ. అట్లా వాళ్ళ ఇంట్లో నేను మంచినీళ్ళు కూడా తాగను. కాదండి, జస్ట్ ఇప్పుడు మీరు చికెన్ ప్లేస్ లో వంట యాడ్ చేస్తారు, వంట మటన్ యాడ్ చేస్తారు అంతే కదా. వద్దని నాకు వద్దండి అంత. మటనా అంటే మటన్ బదులు దాన్ని యాడ్ చేస్తారు అని అన్నాడు. అంతే కదా, వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోతారు. నాయన నాకు వద్దులే. నేను ఏందో చూడు, ఇది ఆ ప్రోగ్రామ్ నాకే అర్థం కాలేదు నాయన. నాకు నీతో నువ్వు చాలా నన్ను మరీ చీప్ చేసి మాట్లాడుతున్నావు. నేను చాలా వంటల్లో నేను వంటల్లో చూడి నేను సార్ 1 minute. నేను వంటల్లో సూపర్గా చేస్తాను. నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏ దాంట్లో అయినా. ఇంకా వేరేటి మాట్లాడొద్దండి సార్. నాకు మీ ప్రోగ్రామ్ ఏదో నాకు అర్థం కాలే. ఈ నెంబర్ వచ్చింది కాబట్టి కనుక్కోలేకున్నాను నేను. మీరు ఏదో చెప్పిన పనులు నేను చేయలేనులే సార్, సారీ. పెట్టండి. అట్లాంటి పంది మాంసాలు, ఫిగ్గు మాంసాలు, ఎలక మాంసాలు, పిల్లి మాంసాలు, కుక్క మాంసాలు అవన్నీ నేను చేయలేను సార్. నేను నువ్వు నోరు మూసుకొని పడింది నాయనా. నువ్వేదో అవన్నీ తినేవా? నాకు అట్లున్నావు. నీవు ఒకసారి నీ ఫోటో పెట్టు, నేను చూస్తాను, నీ ధరిస్తాను ఫోటోని చూసి నాయనా. అబ్బా ఓరి నాయన, నాకు దోకొస్తుంది. నువ్వు పెట్టేనైనా ఫోను. నమస్కారం అప్ప నీకు. ఏందిరా ఈ వంట ప్రోగ్రామ్ అని ఎత్తుతివి నువ్వు. ఎవరో ఏమో వాళ్ళు ఏంది. నేను చేసింది అది కాదులే. యా నెంబర్ చేసినారు వాళ్ళు. వాళ్ళకి నా నెంబర్ ఎట్లా చిక్కిందో నేనే చిక్కినాను. అవనమ్మ నేను వంటల ప్రోగ్రామ్ చేసింది అది సూపర్. అది ఏందనుకున్నా ఫుల్ ఫేమస్. అది మీరు చిన్నప్పటి నుంచి చూసే నేను ఛానల్. అది ఏందనుకుంటున్నారు? దబ్బేసి నా కొడక అట్లా ఫోన్లు చేపించి పిలుస్తావు. నీకేమన్నా వంటల ప్రోగ్రామ్ వాళ్ళు ఏదో నెంబర్ ఎట్లా వచ్చింది. అమ్మ నువ్వు చూడు, నువ్వు చేయిపో. నాకు రాదతే. బాగున్నావు పోనా. ఏం తుప్పులు ఇస్తానులే మెంటలాలే. నాకు అవసరం లేదు పో. నేను తినే మూడ్లో లేను, కానీ నా మూడంతా చెడిపోయింది. ఇంకా ఈ పనిలో పెద్ద అడ్డగాడు. నేను అడ్డ అన్నట్లు నేను కుక్క మాంసం చేస్తావా, పిల్లి మాంసం చేస్తావా అని అడుగుతాను. తింటావా చెప్పు, చేసి పెడతారు. మళ్ళీ నువ్వు షెఫే కదా, నువ్వు చేయి పని. మళ్ళీ ఎందుకు చెప్పుకుంటాను షెఫ్ అని? నన్ను మాసినేని కాదు, స్టార్ యాడ్ కన్నా విలువమను. నేను చేస్తాను. నేను చేసే వంటలు ఎట్లా ఒక్కళ్ళు. నువ్వు చేసేవి కాదు, వాళ్ళు నిన్ను చెయ్యమని నువ్వు చెయ్యాలి. ఓలే
దొమ్మకాయలు ఉంటాయి. దొమ్మకాయలు ఉంటే పంది మాంసము